జిల్లాలోని తాడిపత్రిలో పోలీసులకు ఓ వింత ఫిర్యాదు అందింది. ఓ వ్యక్తి మటన్ సరిగ్గా ఉడకలేదు మహాప్రభో అంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. సాధారణంగా ఆస్తి తగాదాలు, భూ కబ్జాలు వంటి సివిల్ కేసులు, హత్యలు, కిడ్నాప్లు వంటి క్రిమినల్ కేసులో బాధితులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే మటన్ ఉడకలేదని మనోడు స్టేషన్కు రావడంతో పోలీసులు సైతం విస్తుపోయారు. ఎంత నాన్ వెజ్ ప్రియులైతే మాత్రం మటన్ సరిగ్గా ఉడకలేదని, బిర్యానీలో చికెన్ పీస్ రాలేదని స్టేషన్కు వస్తారా అని పోలీసులు సైతం ముక్కున వేలేసుకున్నారు. ఆనాక మనోడు చెప్పిన సంగతి విని పెద్ద చిక్కొచ్చు పడిందని అతనికి సర్ది చెప్పి ఇంటికి పంపించారు. ఇక విషయం ఏంటంటే తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి మటన్ షాప్ వద్ద మటన్ కొనుగోలు చేశాడు. ఉగాది పండుగ నేపథ్యంలో ఆదివారం రోజున నాన్ వెజ్తో విందు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబం కోసం మటన్ తలకాయ కొనుగోలు చేసుకొచ్చాడు. ఇక ఇంటికి తీసుకెళ్లి కుక్కర్లో వేశారు. ఇక కర్రీ ఎప్పుడు పూర్తవుతుందా అని వెయిటింగ్. అసలే మసాలా వాసన నషాలానికి అంటుతోంది. ఇక మటన్ కూర పూర్తయితే ఓ పట్టు పట్టాలని గట్టి పట్టుదలగా ఉన్నాయి. సమయం గడుస్తోంది కానీ మటన్ ముక్కలు ఉడకటం లేదు. ఇక సాధారణంగా మటన్ ముక్కలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది. కానీ మనోడు తెచ్చిన మటన్ మాత్రం ఎంతసేపటికి ఉడకడం లేదు. దీంతో చిరాకు వచ్చింది, కోపం నషాలానికి తాకింది. దీంతో మటన్ కూర వండిన పాత్రతో సహా పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు. మటన్ సరిగ్గా ఉడకడం లేదని, తనకు మటన్ అమ్మిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విస్తురపోయారు. వండిన పాత్రతో సహా స్టేషన్కి రావడంతో షాక్ తిన్నారు. ఆ తర్వాత మనోడికి కాస్త సర్ది చెప్పి అక్కడి నుంచి ఇంటికి పంపించారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో మనోడికి పెద్ద చిక్కొచ్చి పడిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం అంతంత డబ్బులు పెట్టి మటన్ కొనుగోలు చేసి తినలేకపోతే ఎవరికైనా బాధే కదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా మనోడి వ్యవహారం తాడిపత్రి పోలీస్ స్టేషన్లోనే కాదు, ఏపీలోనే హాట్ టాపిక్గా మారింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సీమ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సీమ, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉగాది పర్వదినాన ఒక వింత ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా మనం పోలీస్ స్టేషన్ కి ప్రజలు దొంగతనాలు లేదా గొడవలు జరిగినా లేదా భూ తగాదాలు వంటి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి మనం వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ వింత ఘటన చోటు చేసుకుంది. ఏంటంటే తాడిపత్రికి చెందిన ఒక వ్యక్తి మాత్రం, సార్ నా మటన్ ఉడకలేదు, కేసు పెట్టండి అంటూ వంట పాత్రతో సహా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. సో ఇక్కడ ఏంటంటే తాడిపత్రికి చెందిన డీటెయిల్స్ చూస్తే కనుక తాడిపత్రి పట్టణానికి చెందిన షోడాల హాజీ అనే వ్యక్తి ఉగాది పండుగ సందర్భంగా ఇంటికి చుట్టాలు వస్తారని ఆశగా మటన్ కొనుగోలు చేశాడు. పండుగ వంటకం కదా అని ఎంతో ఇష్టంగా వండడం మొదలుపెట్టారు. అయితే మటన్ ఉడికే కొద్దీ మటన్ అయితే ఉడకట్లేదు. ఏంటి కుక్కర్లో పెట్టినా ఉడకట్లేదు, ఉడికించిన మాంసం అసలు మెత్తబడలేదని చెప్పి తన ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంత ప్రయత్నించిన మాంసం ఉడకకపోవడంతో హాజీకి కొంచెం కోపం వచ్చింది. తనకు ముదిరిపోయిన మాంసం అమ్మి మోసం చేశారా, సదరు మటన్ విక్రయదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం కోపంతో ఊరుకోకుండా హాజీ నేరుగా తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. వెళ్తూ ఖాళీ చేతులతో కాకుండా తను వండిన ఏదైతే ఉందో కుక్కర్, ఆ కుక్కర్ పాత్రతో సహా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. లోపలికి వెళ్లి పోలీసులకు ఆ పాత్రను చూపిస్తూ, చూడండి సార్, ఈ మటన్ ఎన్ని విజిల్స్ వేయించినా ఉడకడం లేదు, ఏంటి నన్ను ఎవరైనా మోసం చేశారా, ఆ మటన్ అమ్మిన వాడు మోసం చేశాడా ఏంటి, తన పైన కేసు పెట్టని అని చెప్పి ఫిర్యాదు చేశాడు గగన. ఎస్, అంటే పోలీసులు కంగుతున్నారా సీమ ఆ ఘటన చూసినట్లయితే? సో మొదటగా చూస్తే కనుక పోలీసులు మొదట ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత హాజీ అమాయకత్వాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. ఇలాంటి వాటి కేసులు పెట్టలేమని, ఇది సివిల్ వివాదం కాదని అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు బాధితుడు హాజరుకి సర్ది చెప్పి ఇంటికి పంపించేశారు. ఇలాంటి ఫిర్యాదు తాడిపత్రి చరిత్రలో మొదటిసారి అని మనం చూసుకోవచ్చు గగన.
సీమా, ఇక చూసినట్లయితే మొత్తం ఏపీలోనే హాట్ టాపిక్ గా నిలిచింది ఈ వ్యవహారం అని తెలుస్తుంది. యా, దీంతో ఇక్కడ చూస్తుంటే కనుక మనం ఇది ఓన్లీ పోలీస్ స్టేషన్ కి పరిష్కారం కాదు. సో వినియోగదారులు అంటే మనం ఎక్కడైతే కొనుగోలు చేశామో అక్కడ మొదటగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనం పోలీస్ స్టేషన్ కి వెళ్తే మంచిదని చెప్పి మనం చూసుకోవచ్చు గగన. ఎస్ రైట్ సీమా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మధ్యాహ్నం అందాజ 1-1:30 గంటల సమయంలో స్థానిక పుట్లూరు రోడ్డు నివాసి అయినటువంటి సోడాల హాజీ అనే వ్యక్తి తాను ఈరోజు స్థానిక మాంసం దుకాణంలో పొట్టేలి తలకాయ కూర 800 రూపాయలు తీసుకున్నాడని చెప్పని, అది ఇంటికి వెళ్ళి వంట చేసే సందర్భంలో దాదాపుగా 20 విజిల్స్ వచ్చేంత వరకు కూడా అది ఉడకలేదని చెప్పని, సరైనటువంటి ఈ కూర ఇవ్వడం లేదు, మాంసం కూర ఇవ్వడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ సంఘటన ఆశ్చర్యం కలిగించింది. నిత్యము ఏదో ఒక ఆందోళనతో ఉండేటువంటి తాడిపత్రి పట్టణంలో అకస్మాత్తుగా ఈ విధమైనటువంటి కంప్లైంట్ రావడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సదరు హాజీ ఈ యొక్క తలకాయ కూర ఉడకడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కు వెళ్ళినాడని చెప్పిన సమాచారం తెలుసుకున్న మాంసం దుకాణదారుడు అతనికి ప్రత్యామ్నాయంగా మరి ఒక కేజీ మామూలు మాంసాన్ని ఇచ్చినాడని చెప్పని తెలిసింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, తాడిపత్రి పట్టణ పోలీసు వారిని ఆశ్రయిస్తే ఎటువంటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పని ఒక నమ్మకం ఏర్పడింది అని చెప్పని ఈ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.